తిరుపతిలో సీఎం చంద్రబాబు డ్రామా చేశారు. తొక్కిస్లాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మీడియా ముందు అధికారులపై చంద్రబాబు చిందులు తొక్కారు. తమాషాలు చేస్తున్నారా అంటూ టీటీడీ ఈవోపై ఫైర్ అయినట్లు కలరింగ్ ఇచ్చారు. మీడియా కెమెరాలు చూసుకొని మరీ హైడ్రామా పండించారు. బాధ్యత తీసుకొని ఏం జరిగిందో సమీక్షించవలసిన ముఖ్యమంత్రి మీడియా కెమెరాల ముందు చేసిన హడావుడి చూసి జనం కూడా అవాక్కయ్యారు. ఏదైనా మంచి జరిగితే మాత్రం తన ఖాతాలో వేసుకునే చంద్రబాబు తప్పులను మాత్రం ఇతరులపై నెట్టేయడంలో దిట్ట అంటూ చర్చించుకుంటున్నారు. నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ నాకు తీశారు. గేట్ దగ్గర అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసుకోవడం అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. తిరుపతిలో చంద్రబాబు మార్క్ డ్రామా. మరోసారి ముఖ్యమంత్రి వేషాలు చూసే తెలుగు రాష్ట్రాల జనం ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు విన్యాసాలు చూసి వామ్మో అనుకుంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే తిరుపతిలో భక్తుల తొక్కిస్లాట జరిగిన ఘటనా స్థలానికి వెళ్లారు చంద్రబాబు. డ్రామా ఆడియో మిస్ అయిందని పచ్చ మీడియా గుర్తించింది. కావాలంటే మీరు గమనించొచ్చు. చంద్రబాబు చొక్కాకు మైక్ లేదు. మరేం చేశారంటే మీకు నెక్స్ట్ సీన్ చూపిస్తాం. సార్ కొద్దిగా వెనకెళ్ళండి సార్ కొద్దిగా ఫోటోగ్రాఫర్ కెమెరా సీన్ 1 చూశారు కదా. ఇక సీన్ 2 విషయానికి వద్దాం. చేతులు ఊపుతూ అటు ఇటు చూస్తూ నానా హడావుడి చేస్తున్నారు చంద్రబాబు. అంతా మూగ సినిమా. ఆడియో మిస్సింగ్ అని గుర్తించారు. వెంటనే సీఎంను అలర్ట్ చేశారు. కాలర్ మైక్ పెట్టుకోకుంటే ఆడియో రాదు, డ్రామా పండదు అని చెప్పారు. మైక్ పెట్టించాలి అనుకున్నారు, అంతే. ఒక కెమెరామెన్ ఆగ మేఘాలపై చంద్రబాబుకు కాలర్ మైక్ పెట్టుకున్నారు. ఇక అంతే, చంద్రబాబు తన నటనా విశ్వరూపాన్ని ఆడియో వస్తుందని నిర్ధారిస్తూ సంకేతమిచ్చారు. మైక్ పెట్టగానే చంద్రబాబుకు ఎప్పట్లాగే పూనకం వచ్చింది. అంతే, ఇదిగో ఇలా నారావారి నకరాలు మొదలు పెట్టేశారు. కాపీ బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి కదా. తమాషా అనుకోవాలి. రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ నాకు గేటే కదా. ఆ గేటు ఈ గేట్ ఉంది. ఒకవేళ ఆవిడ తీసేపోవాలంటే ఈ గేట్ వాడచ్చు, ఈ గేట్ వాడచ్చు. ఆ గేట్ లో నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్.
మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా అవన్నీ. చేసాం సార్ డిఎస్పీ. సీన్ 1లో మైక్ లేదు, సీన్ 2లో చంద్రబాబు కాలర్ మైక్ ఉంది. ఇంత హడావుడిలో చంద్రబాబు ఆడియో కోసం ఎదురు చూశారు. వేరే వాళ్ళైతే అలా కానిస్తారు, కానీ చంద్రబాబు కదా తన పచ్చ మీడియాలో తన విశ్వరూప విన్యాసం చూపించడానికి ఆడియో ఉంటే ఆ డ్రామా ఇంకా బాగా పండుతుందని గ్రహించారు. తన సైకిలతో మైక్ తెప్పించుకున్నారు. చుట్టూ ఉన్న మంది మాగాదులు ఎవరికక్కడ అంటూ మైక్ తెప్పించారు. మైక్ పెట్టగానే తమాషాలా, పిచ్చి కథలు పడొద్దు అంటూ తన భాషా ప్రావీణ్యాన్ని అధికారులపై ప్రదర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సార్ కొద్దిగా వెనకెళ్ళండి సార్ కొద్దిగా వెనకెళ్ళండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చగలగడం తమాషాలతో సో 2 సీన్లలో చంద్రబాబు విన్యాసాలు చూసిన తెలుగు రాష్ట్రాల జనం అవాక్కవుతున్నారు. ఏదేమైనా నారావారి ముందు అధికారులు బిగుసుకుపోయి బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయారు. నువ్వు డిప్యూట్ చేసినప్పుడు ఫోటోగ్రాఫర్ లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడం. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, దే క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొని పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా అవన్నీ. సార్ కొద్దిగా వెనకెళ్ళండి సార్.